ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆ రోజు అబ్రహాంతో ఈ యొక్క మాట చదివించున్నాడు. 14వ అధ్యాయంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి అబ్రహాము కొంత భయం కలిగి ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకము అంటున్నాడు. మానవుడు భయపడిన ప్రతిసారి దేవుడు మానవుడికి చెప్పే మాట ఏంటి తెలుసా? నువ్వు భయపడద్దు, నేనున్నాను అంటాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని గురించైనా భయపడుతున్నావా? అయితే నువ్వు భయపడద్దు, నేనున్నానని ప్రభు అంటున్నాడు. నేను నీకు కేడంగా ఉన్నాను, నేను నీ బహుమానం అత్యధికంగా చేస్తాను అంటున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నీ జీవితంలో జరిగిన కొన్ని ఇబ్బందులను బట్టి కానీ, కొన్ని శ్రమలను బట్టి కానీ, కొన్ని శోధనలను బట్టి కానీ, కొన్ని ఇరుకు ఇబ్బందులను బట్టి కానీ, కొన్ని నష్టాలను బట్టి కానీ, కుటుంబంలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి కానీ, దేని గురించైనా నువ్వు ఆలోచించి తలంచి భయపడుతున్నావా? కుంగిపోతున్నావా? దిగులు పడి ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు, అస్సలు నువ్వు భయపడకు, నేనున్నాను నీకు కేడంగా, సహాయంగా, నేను చేస్తాను నీకు సహాయం, నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నాడు. అయితే ఈరోజు అనేక మంది దేవుని మాటలు నమ్ముకొని ధైర్యంతో బతుకుతున్నారు, ధైర్యంతో జీవించగలుగుతున్నారు. అయితే కొంతమంది ఎన్ని ఉన్నా ధైర్యం లేక వాళ్ళు భయపడి పిరికివారిగా బతుకుతున్నారు. కాబట్టి నువ్వు పిరికివారిగా బతకటం దేవునికి ఇష్టం కాదు, దేవుని చిత్తం కాదు. నువ్వు పరిస్థితి ఏదైనా, స్థితిగతులు ఏవైనా ధైర్యంగా బ్రతకటమే దేవునికి ఇష్టం, దేవుని చిత్తం, దేవుని ఆలోచన. కాబట్టి నీ జీవితంలో నీకు అన్ని విధాలుగా దేవుడు తోడయుండి, అన్ని విధాలుగా ప్రభు నీకు సహాయం చేసి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పని, ఉద్యోగం, వ్యాపారం, నీ చదువు ఏదైనా సరే, నువ్వు ప్రభువుని బట్టి ధైర్యంగా తెచ్చుకొని నువ్వు ముందుకు సాగి విశ్వాసంగా జీవిస్తే నిన్నందులో అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిగా చేస్తాడు, ఆశీర్వదకరంగా మారుస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఆ రోజు అబ్రహాంతో చెప్పినట్టుగా దేవుడు చేర్చాడు. అబ్రహాముని ఆ దేశంలోనే గొప్పవాణిగా మార్చాడు, ఆశీర్వదించాడు, వర్ధలు చేశాడు. నిన్ను కూడా ఈ రోజున నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలరా, ఆ విధంగా చేసి ఆస్వాదించుటకు ప్రభు సమర్థవంతుడు. కాబట్టి నువ్వేం భయపడకు. దేని గురించి, ఎవరిని గురించి, ఏటి గురించి, ఏ విషయాలను బట్టి అస్సలు భయపడకు. దేవుడున్నాడు, ఆయన సహాయం చేస్తాడు. నీకోసం ఎంతగానో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి మూడో దినం తిరిగిలేసిన దేవుడు నీకు సమస్తం ఇచ్చి నిన్ను ఆదుకొని కాసి కాపాడి నిన్ను దీవించి పరలోకం దాకా నడిపించునుగాక. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన ఇంతవరకు నీ కృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కాపాడు. మానవ జీవితంలో ఎన్నో భయాలు ఉన్నాయి, కానీ అన్ని భయాలకు పరిష్కారం నీవే ఉన్నావు ప్రభు. భయపడకము, నేను నీకు కేడమును, సహాయం చేస్తాను. కనుక ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు నాయన? తప్పకుండా మీరే సహాయం చేయండి. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాయ్యా, బలపరచమని ప్రార్థిస్తున్నాయ్యా. కుటుంబాలు ఇరుకు ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, కష్టాలు ఏవైతే బిడ్డలను బాధిస్తూ, ఇబ్బంది పెడుతూ, భయపడుతున్నాయో వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు నివాహం జరుపుకునే వ్యక్తుల బిడ్డలని, కుటుంబాలని బలపరిచి, ధైర్యపరిచి, దీవించి, ఆశీర్వదించి, సంతోష ఆనందాలతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.